కార్పొరేషన్ కమిషనర్ నందన్ తో కలిసి కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు మంత్రి నారాయణ. నగర అభివృద్ధిపై సుదీర్ఘ చర్చ జరిపారు మంత్రి నారాయణ. డ్రైనేజీలలో సిల్ట్ను ఎప్పటికప్పుడు తొలగించాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. భగత్ సింగ్ కాలనీలో శాశ్వత ఇంటి పట్టాలకు కేబినెట్ ఆమోదం తెచ్చిన మంత్రికి అభినందనలు తెలిపారు నేతలు. నెల్లూరు సిటీలో 5,000 మందికి శాశ్వత పట్టాలు ఇప్పిస్తారని ఆయన తెలిపారు. ఇంటింటికి కొలాయి కనెక్షన్ ఇస్తామని, సిటీ నియోజకవర్గంలోని సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని, 22 ఎకరాల మార్కెట్ ఏర్పాటు బాధ్యత కార్పొరేషన్ కి అప్పగిస్తామని, నెల్లూరులో ఆదివారం స్కిల్ డెవలప్మెంట్ జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు. జాబ్ మేళాలో 22 ఎకరాల్లో మార్కెట్ ఏర్పాటు బాధ్యత కార్పొరేషన్ కి అప్పగిస్తామని, నెల్లూరులో ఆదివారం స్కిల్ డెవలప్మెంట్ జాబ్ మేళా నిర్వహిస్తామని, జాబ్ మేళాలో 10 ఐటీ కంపెనీలు పాల్గొంటాయని, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సమీక్షలో పాల్గొన్న నుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, నగర అధ్యక్షులు మామిడాల మధు తదితరులు పాల్గొన్నారు. జహీర్ కంగ్రాచులేషన్ చెప్పాలా? నేను ఇది చెప్తున్నా, దీనికోసంగా నేను కష్టపడినంత మిగతా యూవర్స్ కష్టపడ్డా గవర్నమెంట్లో. ఎక్కడుందా ఒకటి? ఓకే 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 దాంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీతో, మినిస్టర్తో నంబర్ ఆఫ్ టైమ్స్ కూర్చున్నా, రెవెన్యూ వాళ్ళతో కూర్చున్నా, వాళ్ళ సెక్రటరీతో కూర్చున్నా, మళ్ళీ వాళ్ళందరినీ కోసం పెట్టా. నెల్లూరు నుంచి కలెక్టర్ని విజయవాడ పిలిపించి రెవెన్యూ సీసీఆర్ దగ్గర కోసం పెట్టా. ఇది అంటే ఏదో రాసేస్తే ఫైల్ మళ్ళీ నెగిటివ్ రాస్తారని అదే కోసం పెట్టి ప్రొసీజర్ ఎలా చేస్తే సక్సెస్ అవుతుందో చెప్పమంటే ఆమె చెప్తే రాస్తే మళ్ళీ 3 సార్లు ఫైల్ నెల్లూరుకి వచ్చింది. 3 సార్లు. సరే లాస్ట్కి ఏంటంటే అందరూ చేశారు. నేను తెల్లవారు 3 గంటలు రెవెన్యూ మినిస్టర్ సైన్ చేశాడు. తెల్లవారు 3 గంటలు. నేను క్యాబినెట్ మళ్ళీ మిస్ అయితే 15 రోజులు. నేను మొన్న 4 రోజుల క్రితం అక్కడ పోయాను. వాటర్ సుజల ఎన్టీఆర్ సుజల ఓపెనింగ్ రోజు అందులో కూడా వచ్చేట్టుకుంటా ఎన్టీఆర్ సుజల ఆ రోజు చెప్పే ప్రెస్లో త్వరలో టీవీ కబుర్ చెప్తాను. అంటే టార్గెట్ పెట్టుకున్నా ఈ క్యాబినెట్ ఎట్టయినా క్లోజ్ చేయాలని. దాని ప్రకారం యాక్చువల్గా ఆఫీసర్లు కానీ మినిస్టర్ కానీ వాళ్ళు చేశారు. సీఎం కూడా 11 గంటల క్యాబినెట్ అయితే మార్నింగ్ 8 o'clock సైన్ చేశారు. డైలీ గారికి 8:85 ప్రచారకర్త. బట్ ఇది ఒక సాటిస్ఫాక్షన్ నాకు కూడా ఇది చెప్తున్నాను. మనం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసినా, డ్రింకింగ్ వాటర్ చేసినా దానికంటే కూడా దీంట్లో సాటిస్ఫాక్షన్ ఉంది. ఒకటి అయిందనుకో మిగతా 1 by 1 యాక్చువల్గా చేసుకోవడానికి వేవ్ ఉంది. వేవ్ సీఎం గారు కూడా నేను క్లియర్గా ఏదో చిన్న చిన్న కొరీలు ఉన్నాయంటే పూర్ పీపుల్ కదా మన ఖాళీ చేయించలేం కదా అంటే కావాలను చేస్తే పోతే సీఎం గారు నేను యాక్చువల్గా ఇచ్చేయమని చెప్తాను. ఇప్పుడు